నమస్కారం సుధీర్ సార్. నమస్కారం. ప్రతి స్టూడెంట్కి ఒక డౌట్ ఉంటుందండి. అంటే ఈవెన్ నేను ఫేస్ చేసినప్పుడు కూడా, నేను చదువుకున్నప్పుడు కూడా ఫేస్ చేసిందే. ఒక సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉండి ఇంకొక సబ్జెక్ట్లో వీక్గా ఉన్నప్పుడు అసలు దాన్ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి? ఎందుకంటే ఒక దాంట్లో చాలా పీక్ పర్ఫార్మెన్స్ ఉంటే ఇంకో దాంట్లో చాలా వీక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటాం. ఈవెన్ నేను చదువుకునేటప్పుడు కూడా నాకు అదే సేమ్ ప్యాటర్న్ ఇదైంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అసలు అంటారు? మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి మెజారిటీ మన గ్రాడ్యుయేషన్లో మనం రాసేటటువంటి ఎగ్జామ్స్ టైప్ 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో. అంటే నా మీనింగ్, మనం డిస్టింక్షన్తో పాస్ అవ్వాలి అని అనుకుంటే ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అవ్వాలి. పాస్ మార్క్ రావాలి అని అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అవ్వాలి. డిస్టింక్షన్ రావాలి అని అంటే అన్ని సబ్జెక్టులు కలిపి డిస్టింక్షన్ మార్క్ రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా సేమ్ థియరీ. చాలామంది 1 year ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. మెయిన్స్కి వచ్చేసేటప్పటికి 4 సెక్షన్లలో 3 సెక్షన్లో మంచి మార్కులు వస్తాయి. ఓవరాల్ చూస్తే ఓవరాల్ కట్ ఆఫ్ దాటింది. కానీ 4 సెక్షన్లలో ఏదో ఒక సెక్షన్లో కట్ ఆఫ్ మార్క్ అంటే తక్కువ వచ్చినాయి, డిస్క్వాలిఫైడ్. సో ఉద్యోగం రావాలి అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి సబ్జెక్ట్ మీద మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే సెక్షనల్ కట్ ఆఫ్ దాటగలం. ఉద్యోగం రావాలి అని అంటే సెకండ్ది, అన్ని సబ్జెక్టులు కలిపి మనకి ఓవరాల్గా కట్ ఆఫ్ మార్క్ కన్నా ఎక్కువ మార్కులు రావాలి. సో మీకు ఎప్పుడైతే మీరు మీ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్లో వీక్ అని తెలుసుకున్నారో, మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో నెక్స్ట్, దానికి సంబంధించి గతంలో ఆల్రెడీ జరిగిన టెస్ట్ల యొక్క కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయి, నెట్లో అవైలబుల్ ఉన్నాయి, శ్రీధర్ వెబ్సైట్లో కూడా ఉంటాయి. గత 4-5 సంవత్సరాలలో సేమ్ ఎగ్జామ్, మళ్ళీ వేరే ఎగ్జామ్ చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు SSC CGL Tier 1 చూస్తున్నారు, CGL Tier 1 చూసుకోవాలి. SBI క్లర్క్ ప్రిలిమ్స్ చూస్తున్నారు, SBI క్లర్క్ ప్రిలిమ్సే చూడాలి. దట్టు మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్యే చూడాలి. చూసి కట్ ఆఫ్లు ఎలా ఉంటున్నాయి అనేది ఒక ఐడియా తెచ్చుకోవాలి. మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే ఒక 10% హైయెస్ట్ మార్క్స్ ఇప్పుడు ఎయిమ్గా పెట్టుకోవాలి. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ 20 వచ్చినాయి, ఇప్పుడు 22 నుంచి 24 మధ్యలో పెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు, సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఆ విధంగా నేర్చుకుంటే మీకు మినిమం కట్ ఆఫ్ అనేది సబ్జెక్ట్ వైజ్ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది వస్తుంది. తర్వాత ఎలాగో మీ స్ట్రాంగ్ ఏరియా మీకుంది, మీ స్ట్రాంగ్ ఏరియా నుంచి 95% కుదిరితే 100% మార్క్స్ తెచ్చుకుంటే కనుక ఓవరాల్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు రీచ్ అయిపోతాయి. బట్ ప్రతి సబ్జెక్ట్ మీద మినిమం నాలెడ్జ్ అనేది కంపల్సరీ. అది రానంత వరకు మీరు ఎన్ని ఎగ్జాములు రాసినా కానీ మీరు క్వాలిఫై అవ్వరు. మేము అందుకే చెప్తాము, మీకు ఎప్పుడైతే ప్రతి సబ్జెక్ట్ మీద మినిమం నాలెడ్జ్ వచ్చి సెక్షనల్ కట్ ఆఫ్లు క్లియర్ అవుతూ మీకు ఓవరాల్గా 2 లేదా 3 సబ్జెక్టుల మీద మంచి గ్రిప్ ఉండి నా స్ట్రెంగ్త్ అని అనుకున్నారు, దాని మీద మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే మీకు సెలెక్షన్ వస్తుంది. మీకు ఎప్పుడైతే ఫస్ట్ నోటిఫికేషన్లో, ఒక నోటిఫికేషన్లో ఉద్యోగం వస్తుందో ఆ తర్వాత నుంచి వచ్చే మెజారిటీ రిజల్ట్స్లో మీ పేరు ఉంటుంది. అందుకే మల్టిపుల్ జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు చూసారు, ఒకే మనిషికి 2 ఉద్యోగాలు వచ్చిన 3, 4, 5. అంతకుముందు వరకు చాలా ఎగ్జామ్స్ వాళ్ళు రాశారు కానీ వాటిలో ఉద్యోగాలు రాలా. ఎప్పుడైతే ప్రతి సబ్జెక్ట్ మీద మినిమం అవేర్నెస్ వచ్చిందో ఆ తర్వాత నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్లో వాళ్ళు రాసిన ప్రతి ఎగ్జామ్లో వాళ్ళు క్లియర్ అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీకు ఎప్పుడైతే ఇట్ ఈస్ గుడ్, మీ నెగిటివ్ ఎక్కడుంది, మీ వీక్ ఏరియా ఎక్కడుంది అనేది మీరు ఐడెంటిఫై చేస్తే ఎస్, దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాల్సిన టైం వచ్చింది. రెక్టిఫికేషన్ కంపల్సరీ. దాన్ని ఎలా చేయాలి అనేది కాన్సన్ట్రేట్ అయిపోతుంది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డోంట్ నో వాట్ ఈస్ దేర్ వీక్ ఏరియా. వీక్ ఏరియా ఏంటో తెలియకపోవటం అనేది చాలా బ్యాడ్. అవేర్నెస్, నేను వీక్గా ఉన్నాను అది తెలిసిందేననుకోండి, క్లియర్. మీరు జనరల్ అవేర్నెస్లో వీక్గా ఉన్నారు అని అంటే దాని నుంచి మార్కులు ఎలా పెంచుకోవాలో ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి రండి, డిస్కస్. నాకు ఇదిగో నా పరిస్థితి ఇది, నేను జనరల్ అవేర్నెస్ని ఇలా ప్రిపేర్ అవుతున్నాను, నా సోర్స్ ఇక్కడ, నేను హిందూ నుంచి ఇది తీసుకుంటున్నాను, పలానా వెబ్సైట్ నుంచి ఇది తీసుకుంటున్నాను, ఇట్లా నేను నోట్స్ రాసుకుంటున్నాను, ఇది తీసుకొచ్చి మాకు చూపించండి, వీ విల్ కరెక్ట్ ఇట్. నీ సోర్స్ తప్ప చెప్తాం, సోర్స్ తప్పు అని. సోర్స్ కరెక్టే కానీ మీ నోట్స్ రాసుకుంటున్నారు, అందులో ఇర్రెలవెంట్ పాయింట్స్ రాసుకుంటున్నారు. ఎలాంటి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మీరు అందులో నుంచి చూడాలి అనేది మేము చెప్తాం. సో వెన్ యూ నో దట్ సంథింగ్ ఈజ్ యువర్ వీక్ ఏరియా, యు మీట్ అన్ ఎక్స్పర్ట్ విల్ గైడ్ యూ. దాన్ని కరెక్ట్ చేసుకోండి, సెలక్షన్ గ్యారంటీ.
ఇది చాలామంది స్టూడెంట్ అంటే మీరు చెప్పేంత వరకు కూడా కొన్నిసార్లు ఒక ప్యాటర్న్లో వెళ్ళేటప్పుడు ఏం అర్థం కాదు సార్. మన వీక్ ఏరియా ఏముందని తెలుసుకునే లోపే సగం టైం అయిపోతుంది చాలామందికి. మీకు అంటే ఈ వీడియో ఎంత పెద్ద హెల్ప్ అవుతుందని అంటే ఇంకొక హార్డ్ ఫ్యాక్ట్ ఒకటి ఉందండి. దీని మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి ప్రాబ్లం ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. మెజారిటీ, ఈ మెజారిటీ పీపుల్ ఇంగ్లీష్లో నేను ఏం చేసినా నాకు ఇంతే, నాకు రాదు అనే ఆల్రెడీ మైండ్లో ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది. నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టూడెంట్ని, నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, డజంట్ మ్యాటర్. ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుకొని వచ్చిన స్టూడెంట్ కూడా ఇంగ్లీషే ప్రాబ్లం. అది యూనివర్సల్ ప్రాబ్లం. యాజ్ ఎ టీచర్ అయినో ఇంగ్లీష్ అనేది అందరికీ ఉన్న ప్రాబ్లం. అందరికీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కరెక్ట్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్క దెబ్బతోటి 95% పీపుల్ని దాటేసి ముందుకు రావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ముందుకు రావాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఎప్పుడూ కూడా ఇట్స్ ఎ గేమ్. ప్లే విత్ యువర్ స్ట్రాంగ్ ఏరియా, ప్లే ఎగెనెస్ట్ యువర్ కాంపిటీటర్ వీక్ ఏరియా. ఈ ఆటని మన స్ట్రెంగ్త్తో ఆడాలి, కాంపిటీటర్ వీక్నెస్ మీద ఆడాలి. ఇంగ్లీష్లో అందరికీ ప్రాబ్లం అని అనుకున్నప్పుడు యూ ట్రై టు స్కోర్ 3 to 4 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. 95% కాంపిటీషన్ని దాటేస్తాం. జనరల్ అవేర్నెస్ హార్డ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే మేము చెప్పే వాటికంటే ఒక సీనియర్ స్టూడెంట్ 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఉద్యోగం రాలా, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వీళ్ళ పక్కనే కూర్చుంటారు. క్లాస్ రూమ్లో కానీ, ఎక్స్ప్లెనేషన్ హాల్లో కానీ, లైబ్రరీలో కానీ, హాస్టల్లో కానీ, వాళ్ళ రూమ్లో కానీ వీళ్ళ పక్కనే కూర్చుంటారు. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, 3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఇంకా ఉద్యోగం రాలా. వాళ్ళు ఒక సజెషన్ ఇస్తారు, ఇలా సజెషన్ ఫాలో అవుతారు. ఆ స్ట్రాటజీ ఆయనకే వర్కౌట్ లేదు. ఆయన చెప్తున్నారు మనకి సజెషన్, మనం ఆ సజెషన్ తీసుకుంటున్నాము. హౌ ఫులిష్ వి ఆర్. మెజారిటీ పీపుల్ ఆస్పిరెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఇది. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐడెంటిఫై యువర్ వీక్ ఏరియా, మీట్ అన్ ఎక్స్పర్ట్. మీరు ఏం చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేయండి, వీ విల్ టెల్ యూ ద వే. అది మీరు తీసుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. కరెక్ట్ యువర్ సెల్ఫ్, యూ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ సెలెక్షన్ లిస్ట్. ట్రూ, ఒప్పుకుంటాను. ఎందుకు అని అంటే ఒక్కొక్క స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సార్, కొన్నిసార్లు వీక్ ఏరియా అని తెలిసినా కూడా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియదు. బట్ మీట్ అన్ ఎక్స్పర్ట్ అనుకున్నప్పుడు నిజంగా వాళ్ళు హెల్ప్ తీసుకుంటే టెక్నిక్స్ బాగా అర్థమవుతాయి. డేర్ చేయలేరు కొంతమంది, అడగరు. మీరు ఇందాక చెప్పినట్లు రూమ్లో 10 మంది ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంటారు. వాళ్ళ సక్సెస్ రేట్ చూస్తే వెనక ఎక్కడో ఉంటుంది. గుడ్. మన బాడీలో ఏదైనా ఒక పార్ట్కి ఒక దెబ్బ తగిలింది అని అనుకోండి నాగరాజ్ గారు, దాన్ని క్లీన్ చేయకుండా ప్రాపర్గా, యాంటీసెప్టిక్ వాడకుండా, దానికి ఆయింట్మెంట్ రాయకుండా, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్గా తీసుకోకుండా ఉంటే ఆ పుండు అనేది ఒళ్ళంతా పాకేస్తుంది, ఒక క్యాన్సర్ లాగా తయారవుతుంది. మన సబ్జెక్ట్ ప్రిపరేషన్ కూడా అంతే. మనకి ఏదన్నా ఒక సబ్జెక్ట్ వీక్ ఏరియాగా ఉంది అని అనుకున్నట్లయితే కనుక మీరు దాన్ని రిపేర్ చేయకపోతే మీకు అసలు సెలెక్షన్ రాదు. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ప్రతి సబ్జెక్ట్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి, అయితేనే సెక్షనల్ కట్ ఆఫ్ దాటుతాం. మీకు ఆల్రెడీ మీరు పలానా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాము అని తెలిసినప్పుడు ఆ పుండుకి, ఆ గాయానికి ట్రీట్మెంట్ చేయండి, రిపేర్ చేయండి, అయితేనే సెలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.